సార్ సో బేసికలీ క్యాన్సర్ పైన చాలా మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి. బట్ పర్టికులర్లీ మీరు మీ పేషెంట్స్ దగ్గర పర్టికులర్లీ మహబూబ్ నగర్ పేషెంట్స్ తరపున చూసిన మోస్ట్ ఆఫ్ ద మిత్స్ ఏంటి, మిస్కాన్సెప్షన్స్ ఏంటి? ఎక్సలెంట్ క్వశ్చన్. క్యాన్సర్ గురించి చాలా మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. నా ప్రాక్టీస్ లో నా ఎక్స్పీరియన్స్ లో చూసిన మోస్ట్ కామన్ త్రీ నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ కామన్ ఏంటంటే క్యాన్సర్ ఏమన్నా అంటువ్యాధా అనేది చాలా మంది అడుగుతుంటారు. అతనితో పాటు మనం ఒకే ఇంట్లో జీవించవచ్చా, చిన్న పిల్లలు ఉన్నారు, అతన్ని ఏమైనా సపరేట్ గా పెట్టాలా అని అడుగుతుంటారు. దీనికి నా ఆన్సర్ ఏంటంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వ్యాధి కాదు. క్యాన్సర్ పేషెంట్ తో మనం కలిసి ఒకే ఇంట్లో జీవించవచ్చు, దానివల్ల మనకి ఎలాంటి హాని లేదు. సెకండ్ కామన్ గా చూసి ఏంటంటే మా ఇంట్లో ఎవరికి క్యాన్సర్ వ్యాధి లేదు, మా తల్లిదండ్రులకు కానీ మా నాన్నమ్మ వాళ్ళకి కానీ ఎవరికి కూడా క్యాన్సర్ లేదు, మరి నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందని చాలా మంది అనుకుంటారు. క్యాన్సర్ కేవలం జెనెటిక్ డిసీజ్ ఆర్ హెరిడిటరీ డిసీజ్ మాత్రం కాదు, అది మనకు చాలా కారణాలు ఉంటాయి. క్యాన్సర్ దానికి కేవలం 10% క్యాన్సర్లు మాత్రమే మనకు వంశపార్యంపర్యంగా వస్తుంటాయి. మిగతా 90% క్యాన్సర్లు మనకున్న అలవాట్ల వల్లనో, లేకుంటే మన జీవన శైలి వల్లనో, లేకుంటే చాలా సార్లు ఏ కారణం లేకుండా క్యాన్సర్ అనేవి వస్తుంది. థర్డ్ కామన్ మిత్ ఏంటంటే బయాప్సీ చేయడం, అంటే కత్తి పెడితే క్యాన్సర్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వ్యాపిస్తుందని అంటారని చాలా మంది చెప్తుంటారు. సో క్యాన్సర్ ని మనం నిర్ధారణ చేసే పరీక్షనే బయాప్సీ అంటాం. బయాప్సీ వల్లే మనం కన్ఫర్మ్ చేస్తాము. సో బయాప్సీ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ అనేవి ఎక్కడికి వ్యాపించవు. బయాప్సీ అనేది స్టార్టింగ్ స్టెప్ ఆఫ్ ద క్యాన్సర్ డయాగ్నోసిస్.